తల్లి ఆవిడ మాట్లాడితే అలా ఉంటుంది రామాయణంలోనైనా. ఆవిడంది ఏం పద్యం అండి, పద్యం అంతా ధర్మమే. ఆవిడంది అనుటయు భార్య ఇట్లనియే, అత్రి మహర్షి భార్య అంది అక్కట కొడుకులు పుట్టేశారు, కొడుకుల దగ్గర నువ్వు ఉండు అని వెళ్ళిపోతున్నావు. ఓ మహాత్మా, ఆయనని ఎత్తి పొడవట్లేదు, ఆయన ఏదో తప్పు చేస్తున్నాడన్న ఉద్దేశం అయ్యా కొడుకుల దగ్గర నన్ను ఉండమని వెళ్ళిపోతున్నారే, జీవితాన్ని ఎలా దిద్దుకోవాలో, ఎలా ఖర్చు పెట్టుకోవాలో, ఎలా సంపాదించుకోవాలో, ఎలా జాగ్రత్త చేసుకోవాలో, ఎలా జీవితాన్ని గడుపుకోవాలో, ఎలా సంపాదించుకోవాలో, ధర్మం తప్పకుండా ఎలా బతికారో పిల్లలకి నేర్పామా? కని వదిలేసి వెళ్ళిపోవచ్చా వానప్రస్థానికి? వాళ్ళు ధార్మికంగా సంపాదించుకుని బ్రతకడం అన్నది వాళ్ళకి అలవాటు చేసిన తరువాత కదా మనం వెళ్ళాలి. వాళ్ళకి సంపాదన వాళ్ళకి రావాలిగా. అది వాళ్ళ వర్ణానికి తగినట్టు వాళ్ళు ఎలా సంపాదించుకోవాలో వాళ్ళకి నేర్పాలి కదూ. కాబట్టి అది పూర్తి అవ్వలేదుగా, వాళ్ళకి ఇంకా ఏం తెలియదుగా. ఇన్నాళ్ళు మీ పేరు మీద చలామణి అయిపోతుంది, పిల్లలకి ఏమొచ్చు, ఏమీ రాదు. ఏమీ రాకుండా మన ఇద్దరం మూటా ముల్లే కట్టుకుని ఎలా వెళ్ళిపోతాం వానప్రస్థానికి? కాబట్టి ఆశ్రమాంతరంబునకు మనం మార్పు అంటుంది ఆవిడ. బ్రహ్మచర్యము నుండి గృహస్థాశ్రమము, గృహస్థాశ్రమము నుండి వానప్రస్థము. గృహస్థాశ్రమాన్ని వదిలిపెట్టాలి అంటే గృహస్థాశ్రమంలో నీ కర్తవ్యం పూర్తవ్వాలి. నాకు వైరాగ్యం వచ్చిందండి అని చెప్పి ఇంకా బిడ్డలు ఉంచుకోకముందు వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళిపోవడం ధర్మ విరుద్ధం. భారతంలో చూడండి కావాలంటే. అసలు ముందు నీ కుటుంబాన్ని దిద్దుకోవడం రాని నువ్వు లోకాన్నే ఉద్ధరిస్తావు. కాబట్టి వానప్రస్థానికి వెళ్ళిపోతానంటే కుదరదు, నువ్వు ఇక్కడ ఉండవలసిందే. నీ బిడ్డల్ని ముందు వాళ్ళు ఎలా బ్రతకాలో వాళ్ళకి ముందు బాగా నేర్పాలి. అంతేగాని కొడుకులు పుట్టారు కదండి అని చెప్పి వెళ్ళిపోతానంటే ఎలా కుదురుతుంది? ఆ కొడుకులు ముందు బతకడం వాళ్ళకి నేర్పాలి. కాబట్టి వాళ్ళకి ఎలా సంపాదించుకోవాలో, ఎలా ఖర్చు పెట్టుకోవాలో, ఎలా జీవించాలో వాళ్ళకి నేర్పద్దు. తపశ్రమాన్ని ఎలా వదిలిపెట్టి ఇంకో ఆశ్రమం తీసుకుంటావు? ఈ గృహస్థాశ్రమ పరిత్యాగం చెయ్యడానికి కొడుకులు ఉంచుకోవాలి, వాళ్ళకి తెలియాలి. అన్నీ తెలిస్తే మనం వెళ్ళిపోవచ్చు. నేర్పలేదుగా మనం, ఇంకా వాళ్ళ దగ్గర ఏం లేదుగా తినడానికి. మనం వెళ్ళిపోతే వాళ్ళకి ఎలా సంపాదించుకోవాలో తెలియకపోతే అక్రమ మార్గంలో సంపాదిస్తే ధర్మభ్రష్టులు అవుతారు. ఇటువంటి బిడ్డల్ని కన్నందుకు పైతరాల కింద పడిపోతాయి. అలా కాకుండా వాళ్ళకి ధర్మ మార్గాన్ని నేర్పి మనం వెడితే ఆ ధర్మ మార్గంలో సంపాదించుకునే పర్యంతము వాళ్ళు తపస్సు అనుష్ఠానము ఎలా నిలబెట్టుకోవాలన్నది మనం నేర్పితే వాళ్ళు అల్లుకుపోతారు. అప్పుడు ప్రశాంతంగా మనం వైరాగ్యం మనకొచ్చింది కాబట్టి ఇంకా బిడ్డల మీద అనురక్తి విడిచిపెట్టి వెళ్ళాలి.